శరీరంలో ప్రతి అవయవము కూడా ఏదో ఒక పని చేస్తుంది, ఏదో ఒక పని చేస్తుంది. ఆ పని శరీరంలో ఉన్న ప్రతి అవయవముకి ఒక పని ఉంది. ఆ ప్రతి అవయవము ఆ పని చేసినప్పుడే శరీరము క్షేమాభివృద్ధి చెందుతారు. చెయ్యి పని చేయడం ఆపేస్తే, కాలు పని చేయడం ఆపేస్తే, లేదా ముక్కు ఊపిరి పీల్చుకోవడం ఆపేస్తే ఎలా ఉంటుంది? ముక్కు ఊపిరి పీల్చుకోవడం ఆపేస్తే ఎలా ఉంటుంది కదా? కన్ను చూడడం ఆపేస్తే ఎలా ఉంటుంది కదా? చేతి వేలులు పని చేయకపోతే ఎలా ఉంటుంది? కాలు పని చేయకపోతే ఎలా ఉంటుంది? అంతెందుకు ఈ చర్మం ఉందే, ఈ చర్మము కూడా పని చేయకపోతే ఎలా ఉంటుంది? సో మనందరము కలిసి దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనము పాటుపడుతున్నాం. సో ఆ సంఘములో స్టెఫను లాంటి వారు మరొక 6 ఉన్నారు. ఆ 6 కూడా పరిచర్య చేయడం అంటే వారికి ఇష్టం. ఏంటా పరిచర్య? ఆహారము తినడము కాదు, ఆహారము వడ్డించడము, ఆ వడ్డించే వారిని పర్యవేక్షించడం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది కూడా దేవుని పరిచర్యే. చాలామంది అనుకుంటారు ఈ రీతిగా నాలాగా వేదిక మీద ఉండి ప్రసంగం చేయడమే పరిచర్య అనుకుంటారు. కాదు కాదు, సంఘములో చేసే ఏ పరిచర్య అయినా అది పరిచర్యే. కాకపోతే ఏ పరిచర్య అయినా ఎవరికి చేసినట్లు చేయాలి చెప్పండి? దేవునికి చేసినట్లు చేయాలి, దేవుని మహిమ కొరకు చేయాలి, సంతోషంగా చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను వాక్య పరిచర్య చేస్తున్నానంటే ఆసక్తితో, సంతోషంగా, భారముతో నేను ఈ పరిచర్య చేయాలి. అప్పుడు దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది. అలాగే మందిరము తుడిచే పని అయినా కూడా సంతోషంగా, ఆసక్తిగా దేవుని మహిమ కొరకు చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు మైక్ పట్టుకున్నా, చీపురు పట్టుకున్నా ఇద్దరికి దేవుడు ఒకే ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ పరిచర్యలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. సో దే హావ్ బీన్ చోసెన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ. ఇటువంటి పరిచర్యకు ఈ 7 ఎన్నుకొనబడ్డారు. అందులో స్టెఫను. అయితే ఈ పరిచర్య చేయడానికి ఎన్నుకొనబడిన వారి యొక్క స్వభావ లక్షణాలు, క్యారెక్టరు, క్వాలిటీస్ ఎలాగుండాలి అని అంటే 3వ వచనము ఆత్మతోనూ, 3వ వచనం అండి అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకోండి. ప్రసంగం చేయడానికి కాదు, దేనికండి? ఆహారం వడ్డించడానికి కూడా ఎటువంటి క్వాలిఫికేషన్స్ చూడండి. వారు ఆత్మచేత నింపబడాలి, జ్ఞానము వారికి ఉండాలి. అంత మాత్రమే కాదు, మంచి సాక్ష్యము వారికి ఉండాలి. అంటే సంఘములో వారికి మంచి సాక్ష్యం ఉండాలి, ఊరిలో మంచి సాక్ష్యం ఉండాలి, కుటుంబంలో మంచి సాక్ష్యం ఉండాలి. ఎందుకంటే సాక్ష్యము ఎవరికైతే బాగుంటుందో, మంచిగా ఉంటుందో, వారి పరిచర్య ద్వారా సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది అని ఏర్పరచుకున్నాం. 5వ వచనంలో చూస్తే మరికొన్ని క్వాలిటీస్ అక్కడ మనకు కనబడుతున్నాయి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారైన స్టెఫను మొదలగు వారు. సో మొదటివాడు ఎవరు? వారందరిలో స్టెఫను. దేని స్తోత్రం కలుగును గాక. ఈ స్టెఫను మిగతా వారు కూడా దేనితో నింపబడ్డారండి? విశ్వాసం, ఫుల్ ఆఫ్ ఫెయిత్. వారి ఉండే నిండా ఏమున్నది? విశ్వాసం ఉన్నది. వారు అపనమ్మకస్తులు కాదు, వారు అవిశ్వాసులు కాదు, వారు అల్ప విశ్వాసులు కాదు, వారు సంపూర్ణ విశ్వాసముతో ఉన్నవారు. రెండవది, వారు నింపబడ్డారు, పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంచేత ఇటువంటి వారు సంఘములో పరిచర్య చేస్తున్నప్పుడు నిజంగా సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. మొదటిగా 120 మంది ఉండేవారు, తర్వాత 3000 మంది యాడ్ అయ్యారు, తర్వాత 4వ అధ్యాయం వచ్చేటప్పటికి మరి 5000 మంది ఆ సంఘములో చేర్చబడ్డారు. ఇంకా మీరు చూస్తే సంఘము నానాటికి అభివృద్ధి చెందుతూ ఉంది. 9వ అధ్యాయం చూడండి, 9వ అధ్యాయము 31వ వచనం, 9వ అధ్యాయం 31వ వచనం. కావున యోదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి చెందుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెరూషలేములో ఆరంభమైన ఈ సువార్త పరిచర్య, సంఘ పరిచర్య ఎక్కడికి వెళ్ళింది? యోదయకు వెళ్ళింది, గలిలయకు వెళ్ళింది, సమరయుల దేశం అంతటా కూడా ఈ పరిచర్య వ్యాప్తి చెందింది. దేవునికి స్తోత్రం. కానీ పరిచర్య ఎక్కడ ఆరంభమైంది చెప్పండి? యెరూషలేములో ఆరంభమైంది. సో యెరూషలేములో ఆరంభమైన ఈ సంఘ పరిచర్య అనేది పలు దేశాలకి, పలు ప్రాంతాలకి విస్తరించినట్లు మనం చూస్తున్నాం. ఇది అక్కడ ఉన్న ఇంట్రడక్టరీ వర్డ్స్. అయితే స్టెఫను గురించి మనం మాట్లాడితే
నేను మొదట్లో చెప్పాను, స్టెఫను ఈనాటి కాల విశ్వాసులకు మాదిరిగా ఉన్నాడు. దీనికి స్తోత్రం కలుగునుగాక. స్టెఫను యొక్క విశ్వాసము సాధారణ విశ్వాసము కాదు. స్టెఫను యొక్క విశ్వాసము యేసుక్రీస్తు వారి కొరకు చివరికి హతసాక్షి అవ్వడానికి కూడా సిద్ధపడినంత గొప్ప విశ్వాసం. దీనికి స్తోత్రం. అందుకే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే సాధారణ విశ్వాసము అనగా దేవుని కొరకు, దేవుని నుండి కార్యాలు ఆశించే విశ్వాసం. 2 రకాల విశ్వాసం ఉన్నాయి. ఒకటి దేవుని నుంచి ఏదైనా కార్యాలు పొందుకునే విశ్వాసం. రెండవ రకం విశ్వాసము, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఏంటంటే దేవుని కొరకు కార్యాలు చేసే విశ్వాసం. ఎంతమందికి అర్థమైంది? 2 లెవెల్స్ ఉన్నాయి విశ్వాసములో, 2 స్థాయిలు ఉన్నాయి. మొదటి స్థాయి రకపు విశ్వాసము ఎటువంటిదంటే దేవుని నుంచి చెప్పండి పొందుకునే విశ్వాసం. ఇదిగో నాకు అనారోగ్యం ఉంది, నాకు స్వస్థత ఇవ్వండి. నాకు ఇల్లు లేదు, నేను ప్రార్థిస్తున్నాను, నాకు ఇల్లు ఇవ్వండి. నా దగ్గర ధనము లేదు, విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను, నాకు ధనం ఇవ్వండి. నాకు పెళ్ళి కాలేదు, మంచి సంబంధం మీరు సెట్ చేస్తే నేను పెళ్ళి చేసుకుంటా, అదొక విశ్వాసం. నాకు పెళ్ళయింది కానీ నెక్స్ట్ అదే కదా, పిల్లలు లేరు అని చేత ప్రార్థిస్తున్నాను, ప్రభువా నాకు పిల్లలు ఇవ్వండి, లేదా నాకు ఉద్యోగం ఇవ్వండి, నాకు బంగారం ఇవ్వండి, లేకపోతే నాకు ప్రమోషన్ ఇవ్వండి, లేదా నాకు ఇంక్రిమెంట్ రావాలి, లేకపోతే మరొకటి. సో దే ఆల్వేస్ ప్రే టు గెట్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడి నుంచి ఏదైనా పొందుకోవాలి అని మాత్రమే తమ విశ్వాసాన్ని వినియోగిస్తారు. ఇది మొదటి రకపు విశ్వాసులు. రెండవ రకపు విశ్వాసులు ఎవరు అంటే దేవుని నుంచి పొందుకోవడం మాత్రమే కాదు, దేవుని కొరకు నేను బలమైన కార్యాలు చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ అనమాట. అది రెండవ రకపు స్థాయి విశ్వాసం. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. సో మొదటి స్థాయిలో ప్రభువుని నమ్మిన తొలి దినాల్లో మనం మొదటి స్థాయిలో ఉంటాం. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభువుని నమ్మిన తొలి దినాల్లో మనం ఈ విశ్వాసంలో ఉంటాం. ఏ విశ్వాసమో చెప్పండి అర్థమైతే. మొదటి స్థాయి విశ్వాసం అంటే ఎటువంటి విశ్వాసమో? నేను దేవుని మందిరానికి వెళ్తాను, దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటాను, దేవుడు నా జీవితంలో ఏదైనా ఒక కార్యము చేయాలి, స్వస్థపరచాలి, ఆరోగ్యం ఇవ్వాలి. ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ కూడా భౌతికం. నిజమే, మన విశ్వాసం ద్వారా దేవుడు కార్యాలు కూడా చేస్తాడు. మరి కొత్త నిబంధన గ్రంథములో ముఖ్యంగా మొదటి 4 సువార్తల్లో, మత్తయి, మార్కు, లూక, యోహాను సువార్తలు మనం చూస్తే యేసు ప్రభు వారి విశ్వాసమును బట్టి గొప్ప కార్యాలు జరిగించారు. గుడ్డివారు బాగయ్యారు, కుంటివారు బాగయ్యారు కదా, పక్షవాత రోగం కలిగిన వారు బాగయ్యారు, దయ్యములు పట్టిన వారు విడుదల పొందారు. చివరికి చచ్చిపోయి సమాధిలో ఉన్న 4 రోజులు కుళ్ళిపోయిన లాజరు కూడా బయటకు వచ్చాడు. ఆ సందర్భంలో ప్రభు చెప్పిన మాట, మీరు నమ్మితే దేవుని మహిమ చూస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీరు నమ్మితే దేవుని మహిమ చూస్తారు. కొన్ని సందర్భాలు ప్రభు అన్నాడు, నేను ఈ కార్యం చేస్తానని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు శుద్ధుడు అవుతావని నమ్ముతున్నావా? నీ కళ్ళు బాగవుతాయని నీవు నమ్ముతున్నావా? నీవు నమ్మితే నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావముతో ఉంది. మరి ఆ రోజు ఎవరో చెప్పారు యేసుప్రభు ఊరు వస్తున్నాడని. ఆమె అనేక మంది వైద్యుడి వద్దకు వెళ్ళింది, డబ్బంతా ఖర్చు అయిపోయింది, కానీ ఆమె ఆరోగ్యం ఏమాత్రం కూడా కుదుట పడలేదు. అప్పుడు ఆమె యేసు గురించి విని వెనక మాటను వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టింది. వెంటనే ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క శక్తి ఆమెలోనికి వెళ్ళింది. అక్కడ రాయబడిన మాట, ఆమె రక్తధార వెంటనే కట్టెను. దేని స్తోత్రం కలుగును గాక. 12 సంవత్సరముల నుంచి ఆమె రక్తస్రావ రోగముతో ఎవ్రీ మంత్, ప్రతి నెల కూడా భయంకరమైన సమస్యతో ఆమె ఉన్నది. తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. కానీ 12 సంవత్సరాల సమస్యకి ఆ రోజు జవాబు దొరికింది. హల్లెలూయా. కేవలము ఆమె విశ్వాసముతో యేసు ప్రభువును కూడా ముట్టలేదండి. యేసు ప్రభువును ముట్టిందా? యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టింది. ఎలా ముట్టింది చెప్పండి? విశ్వాసంతో ముట్టింది. ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీవు సమాధానము గలదానవై
పొమ్ము. 12 సంవత్సరాల నుంచి బాధలో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, కనీసం నువ్వు చిరునవ్వు నవ్వి ఒక 12 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. కానీ ఈరోజు నీకు సమాధానం ఇస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇవన్నీ కూడా అద్భుత కార్యాలు, ఇవన్నీ కూడా ఆశ్చర్య కార్యాలు. మనకు విశ్వాసం ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్మితే దేవుని మహిమ మనం చూస్తాం. నమ్ము వాని ద్వారా కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. అంచేత మొదటి లెవెల్ విశ్వాసం ఏంటంటే ఆయన నుంచి పొందుకునే విశ్వాసం. అందరూ చెప్పండి, ఎటువంటి విశ్వాసము? ఎటువంటి విశ్వాసం అండి? రిసీవింగ్ ఫెయిత్ అనమాట, ఆయన నుంచి పొందుకునే విశ్వాసం. రెండవ రకపు స్థాయి ఏంటంటే వర్కింగ్ ఫెయిత్, అనగా పని చేసే విశ్వాసం. అనగా దేవుని కొరకు విశ్వాసముతో మనము కార్యములు చేయడం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, స్టెఫను మొదటి లెవెల్లో ఉన్నాడా, రెండవ లెవెల్లో ఉన్నాడా? చెప్పండి అందరూ. స్టెఫను ఇంకా కేవలం దేవుని నుంచి అది కావాలి, ఇది కావాలి, ఇది ప్రభా, దేవు ప్రభా అని ఆ విశ్వాసం స్థాయిలో ఉన్నారా? లేదా దేవుని కొరకు కార్యములు చేసే రెండవ స్థాయిలో ఉన్నాడా? చెప్పండి అందరూ. రెండవ స్థాయి అంటే ప్రభువు కొరకు కార్యములు చేయడం అంటే మామూలు కార్యం కాదు. ప్రభువు కొరకు చివరికి తన ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నుండి కార్యాలు పొందుకునే విశ్వాసం మొదటి స్థాయి. దేవుని కొరకు కార్యాలు చేసే విశ్వాసము రెండు. ఆ కార్యాలు చేయడానికి కూడా ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. అంచేత స్టెఫను మొదటిగా విశ్వాసముతో నింపబడిన వ్యక్తి. ఎవరు దేవుని కొరకు కార్యాలు చేస్తారంటే విశ్వాసముతో సంపూర్తిగా నింపబడిన వారు. సో ఆ స్థాయికి మనం వెళ్ళాలి. మనకేదో కొద్దిపాటి విశ్వాసంతో దేవుని నుంచి పొందుకొని దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలు అని అక్కడతో ముగించేది కాదు మన విశ్వాస జీవితం. మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ప్రభువా, నువ్వు చేయగలిగినంతా చేసావు, చెప్పండి నీకోసం నేను ఏం చేయమంటావు? ఎంతమంది ప్రార్థన చేస్తారండి? ఎప్పుడైనా ఇటువంటి ప్రార్థన చేశారా? వెరీ గుడ్. ఒకటి. ఎంతమంది ప్రభువా నా కోసం చేయగలిగిందంతా చేసావు, నీ కోసం నన్ను ఏం చేయమంటావు? ఎప్పుడైనా ప్రార్థన చేశారా? చేసిన వాళ్ళు ఉన్నారు. సాధారణంగా ఈ ప్రార్థన చాలా తక్కువ మంది చేస్తారు. చాలా తక్కువ మంది చేస్తారు. ఏమని చెప్పండి, మీకు అర్థం అవడం కోసం పదే పదే రిపీట్ చేస్తున్నా. ఏమని? మొదటి విశ్వాసము దేవుని నుంచి పొందుకునే విశ్వాసం. రెండవ విశ్వాసము, సెకండ్ లెవెల్ విశ్వాసము, దేవుని కొరకు కార్యాలు చేసే విశ్వాసం. స్టెఫను గురించి ఆలోచన చేస్తే మొదటిగా స్టెఫను విశ్వాసముతో నిండుకొనిన వ్యక్తి. ఒకవేళ ఈరోజు నీ విశ్వాసాన్ని దేవుడు కొలమానం వేస్తే నీ విశ్వాసపు స్థాయి ఎలాగుంది? నీ నోటి మాటల ద్వారా చెప్పొచ్చు నీ విశ్వాసం ఎంతో. కొంతమంది దేవుని నమ్ముతామంటారు కానీ వారి మాటలు ఎప్పుడూ కూడా అల్ప విశ్వాసముతో కూడిన మాటలే. కొంతమంది గంటసేపు ప్రార్థన చేస్తారు. ఎంతసేపు? గంటసేపు ప్రార్థన చేసి ఆమెను అన్న తర్వాత వాళ్ళ పక్కన ఉన్న పిన్నుతోని అక్కతోని అంటారు, ఇది అవుతుంది అంటవా? గంటసేపు చేస్తాను కానీ ఈ పని అవుతుంది అంటారా? అంటే దాని అర్థం ఏంటి? కొంతమంది అంటారు అది జరగకపోతే ముందే అనుకున్నాను ఇది అవ్వదని. మరి ఎందుకంటే ప్రార్థన చేస్తారు? అంటే ప్రార్థన చేస్తున్నారు కానీ ఇంకా అవిశ్వాసముతో, అల్ప విశ్వాసముతో, సందేహముతో వారు ప్రార్థన చేస్తారు. కానీ యాకోబు పత్రికలు అంటాడు, యాకోబు పత్రికలు చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుకొని ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. కొన్నిసార్లు అడుగుతున్నాము కానీ లోపల ఎక్కడో ఒక రకమైన సందేహం. నిన్న ఉపవాస ప్రార్థనలో 12 సంవత్సరాల బాలిక గురించి, ఆమెకున్న విశ్వాసం బట్టి, మారిడోనా ఆమె పేరు, ఆమెకున్న విశ్వాసం గురించి ఎంతమంది
ఆ సాక్ష్యం ద్వారా బలపరచబడిన నిన్న వచ్చిన వారు కదా, 12 సంవత్సరాల బాలిక, ఆమె చేసిన ప్రార్థన దేవుడు కార్యం జరిగించి ఏదైతే ఆమె కోరుకుందో దేవునితో మాట్లాడింది 2:30 గంటల కల్లా, మధ్యాహ్నం 2:30 కల్లా ఈ 2 కార్యాలు నేను చూడాలంటే కరెక్ట్గా 2:30 గంటలకి ప్రభువు ఆ కార్యాన్ని జరిగించాడు. సో మరలా దాన్ని రిపీట్ చేయాలనుకోవట్లేదు, కానీ ఆమెకున్న విశ్వాసం చాలా గొప్పది. సో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక లోపల అవిశ్వాసం ఉంచుకొని, అల్ప విశ్వాసం ఉంచుకొని, సందేహాలు ఉంచుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేయడు. అంటాడు, సందేహపడువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుడును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై. ద్విమనస్సు అంటే ఏంటి? ఒకవైపు ప్రార్థన చేస్తున్నాడు, అవుతాదేమో అని నమ్మకం ఉంది, మరొక వైపు ఇది చెప్పండి, ఇది జరగదో, ఇది అవ్వదు అనే సందేహం. అట్టి ద్విమనస్కుడు, చూడండి, ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. స్థిరత్వము లేదు, తన మాటలో స్థిరత్వము లేదు, తన ప్రవర్తనలో స్థిరత్వము లేదు, తన ఆలోచనలో స్థిరత్వము లేదు. అట్టి మనుష్యుడు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకుతుందేమో అని తలంచుకొనరాదు. అంటే దాని అర్థం ఏంటి? అతడు ప్రార్థించిన దేవుని నుండి అతడు ఏది కూడా పొందుకోలేడు. సో ఈరోజు నీ విశ్వాసం, నా విశ్వాసం ప్రభువు కొలమాను వేస్తే మన విశ్వాసం ఎలాగుందో మనం చూసుకోవాలి. దినములు గడిచే కొలది మన విశ్వాసం ఏమవ్వాలి? అందరూ చెప్పండి, ఏమవ్వాలి? పెరగాలి. అందుకే శిష్యులు ఒకరోజు యేసుప్రభుని అడిగారు, ప్రభువా, బోధకుడా, మా విశ్వాసము వృద్ధి పొందించు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారి విశ్వాసము వృద్ధి పొందిన తరువాత ఈ అపోస్తలులు దేవుని కొరకు ఎన్ని కార్యాలు చేశారో మనం చూస్తున్నాం. అందుకే వారి పేరట ఏకంగా ఒక గ్రంథము రాయబడింది. ఆ గ్రంథము పేరు చెప్పండి, అపోస్తలుల కార్యాలు. దేవుని స్తోత్రం. మొదటి 3 సువార్తలు, మొదటి 4 సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఎవరు చేసిన కార్యాలు? యేసు క్రీస్తు వారు చేసిన కార్యాలు. కానీ అపోస్తలుల కార్యమో ఎవరు చేసిన కార్యాలు? అపోస్తలులు చేసిన కార్యాలు. దేవునికి స్తోత్రం. ఆ కార్యాలు కూడా ప్రభువే చేయించాడు, కానీ వారు దేవుని శక్తి ద్వారా చేసిన కార్యాలు. మన విశ్వాసం ప్రియులారా అలాగూ పెరగాలి. దేవుని కార్యాలు పొందుకుంటూనే దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేసే విశ్వాసంలోనికి మనం రావాలి. రెండవదిగా, స్టెఫను పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు. ఈ మాట కూడా మనం ధ్యానం చేస్తే అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు మద్యముతో మత్తులై ఉండక ఆత్మపూర్ణులై ఉండండి. వెన్ వీఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, గాడ్ కెన్ యూజ్ అస్. దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు దేవుని కొరకు ఘనమైన కార్యాలు మనము చేయగలం. అందుకంటాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇటువంటి కార్యాలు దేవుడి ఆత్మ చేతనే జరుగుతాయి. హల్లెలూయా. మనము బలహీనులం, కానీ మనలో ఉన్న ఆత్మ బలమైన ఆత్మ, శక్తి గల ఆత్మ. వారు అంతవరకు పిరికివారే, కానీ ఆత్మచేత నింపబడినప్పుడు ధైర్యంగా సువార్త ప్రకటించారు, ఆత్మచేత నింపబడి దేవుని కొరకు కార్యాలు చేశారు. మూడవదిగా మనం గమనిస్తే వారు జ్ఞానముతో నిండుకున్నారు. చూడండి, అపోస్తల కార్యములో ముఖ్యంగా స్టెఫను గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక 3వ వచనంలో, 6వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మతో నింపబడ్డారు. అంత మాత్రమే కాక దేనితోనండి? జ్ఞానముతో నింపబడ్డారు. ఏ జ్ఞానం ఇది? లోక సంబంధమైన జ్ఞానము కాదు. బైబిల్ సెలవిస్తుంది, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. మన పేరు కింద ఎన్ని డిగ్రీలు ఉన్నా ఈ జ్ఞానము కేవలము ఈ భూమి మీద బతకడానికి మాత్రమే సరిపోతుంది, కానీ దైవ జ్ఞానము ఈ భూమి మీద విజయవంతంగా ఫలభరితంగా జీవించడానికి మాత్రమే కాక ఈ జ్ఞానము పరలోక రాజ్యానికి అందుకంటాడు, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. ఆ జ్ఞానం దేని గురించిన జ్ఞానము అంటాడు? జ్ఞానము లేక జనులు నశిస్తూ ఉన్నారు. కానీ ఆ జ్ఞానము ఏ జ్ఞానము? ఏ సంబంధమైన జ్ఞానం అంటే దేవుడైన యెహోవాను గూర్చిన జ్ఞానం. అందరూ చెప్పండి, ఏ జ్ఞానం అండి? దేవుడైన యెహోవాను గూర్చిన జ్ఞానం. అపోస్తలుడైన పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో
అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట ఒకసారి మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, ఎవరైనా తీస్తే చదవండి. 7వ వచనము, 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. నిశ్చయముగా, చూడండి, నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకోను. దేని గూర్చిన జ్ఞానం అండి? అక్కడేమన్నా యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. నీవు నమ్మిన యేసు ప్రభు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే మన జూమ్లో యోహాను సువార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. యేసు ప్రభు గురించి పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు రకరకాలుగా అనుకుంటా ఉన్నారు. ఒకరోజు ప్రభు అడుగుతున్నాడు, వారందరూ ఏమనుకుంటున్నారో కాదు కానీ అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు పేతురు అంటాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు. నేను కొంతమందికి అర్థం కాలేదు, అందుకే నేను ఇచ్చిన రొట్టెలు తినేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోయారు. కానీ మీరేమనుకుంటున్నారు నా గురించి అంటే పేతురు అంటాడు, అయ్యా నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, నీ యొద్ద నుండి మేము ఎక్కడికి వెళ్ళదాము. హల్లెలూయా. దోస్ హూ అండర్స్టాండ్ క్రైస్ట్, ఎవరైతే క్రీస్తును అర్థం చేసుకుంటారో, క్రీస్తు ఎవరో, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారో, ఏ కార్యము సిలువ మీద చేశారో, ఆయన సిలువ మీద చేసిన కార్యము ద్వారా సమస్త మానవాళికి ప్రయోజనం ఏంటో అర్థం చేసుకున్నవారు వారి జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయనను విడిచిపెట్టరు. దేవుని స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు దేవుని కొరకు సాక్షిగా ఉండి అన్ని సంఘాలు కట్టాడు అని అంటే, అంతమంది నాయకులను తయారు చేశాడంటే ఆయన యేసుక్రీస్తుని బాగా చెప్పండి ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించిన, దేవుని గురించిన జ్ఞానము అపోస్తలుడైన పౌలుకు ఉంది. అందుకే మీరు అదే వచనాలు మీరు కొంచెం ముందుకు చూస్తే 10వ వచనం, ఏ విధము చేతనైనను పునరుత్థానము నాకు కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం నేను తెలుసుకోవాలి. ఆయన పునరుత్థాన బలమేంటో నాకు తెలియాలి. ఆయన ఎవరో ఇంకా నేను తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని అంత ఎక్కువగా తెలుసుకున్నాడు కనుక అంత ఎక్కువగా ప్రభువు కొరకు కార్యాలు చేశాడు. ఇప్పుడు స్టెఫను దగ్గరికి వద్దాం. స్టెఫనుకి యేసు ప్రభు ఎవరో బాగా తెలుసు. యేసుక్రీస్తు వారు అతని కొరకు, సమస్త మానవాళి కొరకు ఎంత ఘనకార్యం చేశాడో తెలుసు. అందుకే స్టెఫను ప్రభువు కొరకు చివరికి హతసాక్షి అవ్వడానికి ఇష్టపడ్డాడు. 4వదిగా, ఇంకొంచెం త్వరగా వెళ్తే 4వదిగా స్టెఫను దేవుని కృపచేత నింపబడ్డాడు. స్టెఫను దేవుని కృపచేత నింపబడ్డాడు. ప్రియులారా, ఉదయకాలంలో కూడా మనం ధ్యానం చేశాము. మనం ఏమై ఉన్నామో అదంతా దేవుని కృపచేత అయి ఉన్నాం. సో దేవుని పిల్లలముగా మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనము కోరుకొనవలసింది ఏంటి అని అంటే దేవుని కృప పొందుకోవాలి. దేవుని కృపచేత నింపబడాలి. దేవుని కృపచేత ఎవరైతే నింపబడతారో వారు బలహీనులుగా ఉండరు, వారు ఎప్పుడూ కూడా బలవంతులుగా ఉంటారు, శక్తిమంతులుగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు నేను బలవంతుడను. అందరూ చెప్పండి, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. ఎలా? నేను బలహీనపడిన ప్రతిసారి దేవుని కృప వచ్చి నన్ను ఆవరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేశాడు. చూద్దాము. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒకసారి చూద్దాము. 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి చదవండి అమ్మా. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా
క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. చూడండి, విశేషముగా నా బలహీనతల యందే నేను బహు సంతోషంగా అతిశయపడుతున్నాను. చూడండి, మనకి ఎప్పుడైనా బలహీనులమైతే సంతోషిస్తామా? మన బలహీన పడిపోతే ఆనందిస్తామా? అతిశయిస్తామా? బలమునందు అతిశయిస్తామా? బలహీనత యందు అతిశయిస్తామా? చెప్పండి సాధారణంగా. కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, నా బలహీనతల యందే నేను అతిశయిస్తున్నాను, సంతోషిస్తున్నాను. నిజానికి బలహీనత కలగడము నాకు ఆనందాన్ని కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకు అనంటే చూడండి, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. బలహీనతల యందు, అక్కడ లిస్ట్ చూసారా? బలహీనతల యందు, నిందల యందు, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషిస్తున్నాను. ఎందుకనంటే దేవుని కృపతో పోల్చుకుంటే ఇవన్నీ నాకు చాలా స్వల్పంగా కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు నా మీద ఎంత కృప చూపాడంటే, మీరు 103వ కీర్తనలో చదివితే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి, భూమికి ఆకాశానికి మధ్య దూరం, భూమి కంటే ఆకాశము చెప్పండి ఎంత ఎత్తుగా ఉన్నది? వి కెనాట్ మెజర్ ఇట్. అంత ఎక్కువ కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఆ కృప ద్వారా నా జీవితంలో బలహీనతలు ఉన్నా, నా జీవితంలో ఎన్ని నిందలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఐ డోంట్ కేర్, వాటి గురించి నేను పట్టించుకోను. ఎందుకు అనంటే నా జీవితాన్ని ఆలోచిస్తున్నప్పుడు అవేమీ నాకు కనబట్టలేదు. నాకు కనబడుతుందల్లా ఏంటంటే చెప్పండి, దేవుని కృప. అందరు దేవుని చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటండి? దేవుని కృప. కొన్నిసార్లు మన జీవితంలో బలహీనతలు కలిగినప్పుడు, నిందలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, సమస్యలు కలిగినప్పుడు, వ్యాధులు గుండా వెళ్ళినప్పుడు, రకరకాల కష్టాలు గుండా వెళ్ళినప్పుడు వాటినే చూసుకుంటాము. కానీ వాటన్నిటికీ మించిన దేవుని కృప మనలను ఆవరించి ఉన్నదని మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. మరలా జ్ఞాపకం చేసుకుంటే, దేవుని కృపచేత నింపబడిన వారు దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేస్తారు. వి కెనాట్ డూ విత్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్. మన బలము చేత, మన శక్తి చేత మనం కార్యాలు చేయలేం. దేవుని కృప లేకుండా ఒక్క క్షణం కూడా మనము జీవించలేం. దేవుని కొరకు ఒక్క కార్యం కూడా చేయలేం. స్టెఫను అంత ఘనమైన కార్యం చేశాడు అని అంటే స్టెఫను దేవుని కృప చేత నింపబడ్డాడు. సో మనము ప్రార్థన చేయాలి, ప్రభువా నీ కృప చేత నన్ను నింపండి. 4 విషయాలు నేర్చుకున్నాం. 1, విశ్వాసముతో నింపబడిన స్టెఫను. 2, పరిశుద్ధాత్మతో నింపబడిన స్టెఫను. 3, జ్ఞానముతో నింపబడిన స్టెఫను. 4వది ఆయన కృపచేత నింపబడిన స్టెఫను. మనం రోజు ప్రార్థన చేయాలి, ప్రభువా నీ జ్ఞానముతో, నీ కృపతో, నీ పరిశుద్ధాత్మ విశ్వాసం నింపండి. 5వదిగా 6వ అధ్యాయం 8వ వచనం చూద్దాము. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనము. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడు. సో వీటన్నిటి ద్వారా వీటన్నిటి ద్వారా స్టెఫను పొందుకున్నది ఏంటి అని అంటే దేవుని యొక్క బలం. చూడండి, అక్కడ గమనిస్తే 1, విశ్వాసము ద్వారా బలం, పరిశుద్ధాత్మ ద్వారా బలం, జ్ఞానము ద్వారా బలం, దేవుని కృప ద్వారా బలం. ఓకే, సో బలముతో నింపబడిన ఈ స్టెఫను ఏం చేసేవాడు? అక్కడ ఏమని వ్రాయబడిందమ్మా? ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇందాక ఏం చెప్పాను స్టార్టింగ్లో? మన విశ్వాసము దేవుని నుంచి కార్యాలు పొందుకునే స్థాయి నుండి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే స్థాయికి వెళ్ళాలి.
చూడండి, మనం ఎప్పుడైనా నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ప్రార్థన చేస్తాను, దేవుడు అది చేస్తాడు, ప్రార్థన చేస్తాను, దేవుడు స్వస్థపరిచాడు, ప్రార్థన చేస్తాడు, పిల్లలు ఇచ్చాడు, ప్రార్థన చేస్తాము, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, ఇవన్నీ చేస్తున్నాడు, వెరీ గుడ్. అవి మాత్రమే చెప్తా ఉంటే మనం ఏ లెవెల్లో ఉన్నట్టు? ఎంతమందికి అర్థమవుతుంది ఏ లెవెల్లో ఉన్నట్టు? అమ్మా, ఏ లెవెల్లో ఉన్నట్లు? మనము నోటి ద్వారా లేదా మన జీవితం ద్వారా, ఇదిగో నేను విశ్వాసం ఉంచాను, దేవుని కొరకు ఈ కార్యం చేశాను. హల్లెలూయా. మా ఊర్లో ఒక ఆమెకి బాగోలేదు, ఆమె చాలా అనారోగ్యంతో ఉన్నది. నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను, ఆమె స్వస్థత పొందుకున్నది. హల్లెలూయా. ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు లేదా ఒక యవనస్తుడు దయ్యముల చేత పట్టబడి ఉన్నాడు. ఇదిగో నీవు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా, నువ్వు ప్రార్థన చేస్తే మా బిడ్డ స్వస్థత పొందుతాడు, నా బిడ్డ ఈ దయ్యము నుండి విడుదల పొందుతాడని ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను నా యొద్దకు తీసుకొచ్చారు. నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను, దేవుడు ఆ బిడ్డను దయ్యముల నుండి విడుదల చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదేంటి? దేవుని కొరకు మీరు చేసే కార్యాలు. కొన్నిసార్లు ప్రియులారా, కేవలము పాస్టర్స్ మాత్రమే ఈ కార్యాలు చేస్తారు అనుకుంటే మీరు పొరబడుతున్నారు. కేవలము పాస్టర్స్ ద్వారా మాత్రమే ఈ అద్భుతాలు, ఈ మహత్కార్యాలు, సూచక్రియలు జరుగుతాయని అంటే మనం పొరబడుతున్నాం. దేవుడు ఏమన్నాడో తెలుసా? కేవలం పాస్టర్స్ ద్వారా మాత్రమే ఈ అద్భుతాలు, స్వస్థతలు జరుగుతాయి అని ప్రభువు చెప్పలేదు. ఏమన్నాడో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యాలు ఎవరి ద్వారా జరుగుతాయి అన్నాడు? నమ్మిన వారి ద్వారా. పాస్టర్ గారు ఒకరికే కాదు విశ్వాసం. ప్రియులారా, మన ఆలోచన విధానం మారాలి. ఆది సంఘములో, యెరూషలేము సంఘములో కేవలం అపోస్తులు మాత్రమే కాదు. స్టెఫన్ ఎవరు చెప్పండి? స్టెఫన్ ఎవరు? అపోస్తులుడా? పాస్టర్ గారా? కాదు. స్టెఫన్ ద్వారా దేవుడు కార్యాలు జరిగించాడు. అటువంటి స్థాయిలోనికి రావాలండి. మీ ఊరిలో ఏదైనా అవసరత ఉంటే వెంటనే పాస్టర్ గారు వరకు వెళ్ళాల్సిన అవసరమో లేదు. నిజమే, ఒకవేళ పాస్టర్ గారి సహాయం కోరచ్చు, సంఘ ప్రార్థన సహాయం కోరచ్చు, కానీ అక్కడ ఉన్న నీవు మొట్టమొదటిగా నీవు ప్రార్థన చేయాలంటే ఏముండాలా? కొంతమంది అంటారు, పాస్టర్ గారు అండి అలా చూస్తున్నాడండి, భయం వేస్తుందండి. ఓ నీ విశ్వాసం ఎంత పొడుగు ప్రార్థన చేసావు కదమ్మా. ఎక్కడ? చర్చిలో. మన భక్తి అంతా ఎక్కడ? చర్చిలోనే. గట్టిగా పాడినా, ఆడినా, సాక్ష్యం చెప్పినా, కేకలేసినా ఎక్కడ? చర్చిలోనే. చూడండి, కొన్నిసార్లు చాలా విచిత్రం ఉంది. 3 గంటలు గోల 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 గోల. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? 3 గంటలు ఆశీర్వాదం అయిపోయిన వెంటనే బైబిల్ సంకలో పెట్టుకుని నెమ్మదిగా, అసలు ఏమి తెలియని వాళ్ళలాగా వెళ్ళిపోయి మరలా ఎప్పుడు? ఆదివారం. ఎంత వస్తారో కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఆదివారం పండుగలాగా ఉంటుంది. మరి ఆదివారం పండుగలాగా ఉంటే మరి మిగతా రోజులు ఏంటండి? మరి ఆదివారం కాదు, యాక్టివ్నెస్. వారు అనుదిన క్రైస్తవులు. చూడండి, స్టెఫను నా ప్రభువు కోసం చెప్పండి, అర్థమైతే, ప్రాణం పెట్టడానికైనా నేను సిద్ధ. ఎప్పుడైనా అటువంటి సాక్ష్యాలు మీరు చెప్పగలరా? పలానా వారికి ప్రార్థన చేశానండి, దేవుడు వారు స్వస్థపరిచాడు, హల్లెలూయా. పలానా వారు కష్టంలో ఉన్నారంట, వాళ్ళు పిలిచారు, మీరు చెప్పిన వాక్యం ద్వారా నేను ప్రేరేపించబడ్డాను, వెళ్ళాను, వారి ఇంట్లో నేను ప్రార్థన చేశాను, దేవుడు వారి జీవితంలో అద్భుతమును జరిగించాడు. పలానా వాళ్ళు చాలా దిగాలుగా ఉన్నారండి, దిగులుతో ఉన్నారు, బాధతో ఉన్నారు, వారి కుటుంబంలో ఏదో కష్టం కలిగింది, నష్టం కలిగింది, ఈ ఊరిలో నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఎలాగో తెలుసుకున్నారు, వారు నన్ను పిలిచారు, నేను వెళ్ళి వారి కోసము ప్రార్థన చేశాను, ఆ కుటుంబంలో నెమ్మది వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ భార్యాభర్తల మధ్య ఎప్పుడూ తగువులే, ఆ కుటుంబంలో ఎప్పుడు సమస్యలే. వారు అన్నారు, ఇదిగో మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయండి అంటే నేను వెళ్ళానండి, ప్రార్థన చేశాను. ఇప్పుడు ఆ భార్యాభర్తలు, పిల్లల కుటుంబం ఎంత సంతోషంగా ఉన్నారో. ఇదేంటి చెప్పండి? ఇదేంటి? కార్యములు చేసే విశ్వాసం, కార్యములు పొందుకునే విశ్వాసము. మొదటి స్థాయి కార్యములు చేసేవి. ఒకసారి ఊహించండి,
సంఘములో ఉన్న వారందరూ ఇటువంటి విశ్వాసముతో ఘనమైన కార్యాలు చేస్తే సంఘము నానాటికి చెప్పండి విస్తరిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. సంవత్సరాల తరబడి సేవకులు ఒక్కలే కాదు, పాస్టర్ గారు ఒక్కరే కాదు, పాస్టర్ గారు ఒక్కరే కష్టపడితే ఇన్ని ఆత్మలు వచ్చినప్పుడు సంఘంలో ఉన్న వారు అందరూ దేవుని కొరకు కార్యాలు చేస్తే ఆ స్థాయిలోకి వెళ్ళాలండి. స్టెఫెన్ ఎవరు? పరిచారకుడు. సో నాకు ఈ పరిచర్య ఏది? ఆహారం వడ్డించే పరిచర్య మాత్రం అప్పగించబడింది కనుక ఇది ఒక్కటే చేస్తాను అనుకోలేదు. బయటికి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. అక్కడ ఏమన్నాడు? ఇందాక మీరు చదివారు కదా, కృపతోనూ బలముతో నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక క్రియలు చేశాడు. మీరు 7వ అధ్యాయం చూస్తే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు సన్హెద్రిని సభలో. ప్రధాన యాజకులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, నాయకులు, అధికారులు అందరూ ఉంటే వారి మధ్య నిలుచుని దేవుని సువార్త ప్రకటించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా నేను నమ్మిన యేసు గురించి అడిగితే నేను చెప్పలేనండి, మా పాస్టర్ గారు అయితే బాగా ఇదే పని, నేను చెప్పలేను. ఎన్ని సంవత్సరాలు గుడికి వస్తుంది ఆమె? సీనియారిటీ మాత్రం తక్కువ లేదు, 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. కొంతమంది పాస్టర్ గారండి మీరు పుట్టినప్పటి నుంచి ఉన్నాను అంటున్నారు. ఓకే, వెరీ గుడ్ అమ్మా, చాలా సంతోషం. ఓకే, గుడ్. ఎంతమంది ఆత్మలు తీసుకొచ్చావు మా సంఘానికంటే? ఏమీ లేదండి, ప్రార్థన చేస్తున్నానండి అంటే. ఏంటి ప్రార్థన? కాదు, నువ్వు వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి. అంత పెద్ద పెద్ద అధికారుల ముందు సువార్తను ప్రకటించాడు. ఓకే, ఇవన్నీ కూడా ఎలాగ జరిగాయంటే ఆత్మ బలముతో. చెప్పండి, బలముతో మహత్కార్యాలు, సూచక్రియలు స్టెఫను చేసినట్లు మనం చూస్తున్నాం. ఈ మాట దృష్టిలో పెట్టుకోండి, ఆలోచన చేయండి. ఈసారి ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు విశ్వాసముతో అటువంటి వారి కొరకు మీరే చెప్పండి, మీరే దేవుని పిల్లలు విశ్వాసముతో ఘనమైన కార్యాలు చేయాలి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయంకి వెళ్దాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం. ఎవరైనా చదవండి. వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఇక్కడ దేవుని ఎరిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమందికి అర్థం అవ్వలేదో మరేటో నాకు తెలియదు. దేవుని ఎరిగిన వారు, నాకు దేవుడు తెలుసండి అన్నవారు, వెరీ గుడ్. యేసుప్రభు తెలుసండి అన్నవారు. అక్కడ ఏమన్నాడు? తమ దేవుని ఎరుగువారు ఏం కలిగి? ఏ బలమో? మన బలం కాదు, దేవుని బలము కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయవారుగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన సాక్ష్యాలు చెప్పాలి. దేవుని నుంచి కార్యం పొందుకున్నాను అనే సాక్ష్యముల స్థాయి నుండి, అనే విశ్వాసపు స్థాయి నుండి, ఇదిగో ఈ వారంలో నేను విశ్వాసంతో ఈ కార్యం చేశానండి అని చెప్పగలిగే స్థాయికి వెళ్ళాలి. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? మీరు ఎవరైనా ఒకరు చెప్పండి, ఈ మాట అర్థమైంది. మాట ఏం అర్థమైంది ఒకరు చెప్పండి. ఎవరైనా పెదాలు మెదపండి. ఐ కెన్ అండర్స్టాండ్. ఏ స్థాయికి వెళ్ళాలి? వెరీ గుడ్. దేవుని కార్యాలు పొందుకునే స్థాయి నుండి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే స్థాయికి వెళ్ళాలి. ఈరోజు సంఘాల్లో స్టెఫను లాంటి వారు కావాలి. అందరూ ఆమెన్ చెప్పండి, అందరూ ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఒక్క స్టెఫను, మీరు తర్వాత స్టెఫను గురించి ధ్యానిస్తే అతడు హతసాక్షి అయినప్పుడు కూడా కార్యం జరిగించాడు. ఆ కార్యం ఏంటో తెలుసా? సౌలు ఆ సంగతి అంతా చూసి తర్వాత సౌలు మారు మనసు పొంది పౌలైపోయి సౌలు పౌలుగా మారి గొప్ప సంఘాలు కట్టాడు. సరే, 7వ అధ్యాయం 59-60 వచనాలు. స్టెఫనులో ఉన్న దేనితో నింపబడ్డాడో మనం చూసాము. రెండవదిగా స్టెఫను యొక్క మాదిరికరమైన జీవితం మనం ఆలోచిద్దాం. అపోస్తలుల 7వ అధ్యాయము 59వ వచనము 60వ వచనం. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా
నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. హల్లెలూయా. రెండవది, స్టెఫనులో ఉన్న మనం మాదిరికరమైన జీవితాన్ని ఆలోచిస్తే స్టెఫను గొప్ప ప్రార్థనాపరుడు. ఇందాక చెప్పాను, అంత్య దినముల్లో ఎవరు కావాలి? స్టెఫన్ లాంటి వారు కావాలి. దేవుని విశ్వాసంతో, పరిశుద్ధతతో, జ్ఞానముతో, కృపతో, బలముతో నింపబడిన స్టెఫన్ లాంటి వారు కావాలి. వారి ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. రెండవదిగా, ప్రార్థనా పరులైన స్టెఫను లాంటి వారు కావాలి సంఘములో. నిన్నటి దినమందు ఉపవాస ప్రార్థన మనం నేర్చుకున్నాం. ఒక దానియేలు చేసిన ప్రార్థన ద్వారా బబులోను చెరలో ఉన్న సుమారు 1000 మంది యవనస్తులు లేదా యూదులు, వారు యవనస్తులుగా వచ్చారు కానీ వృద్ధాప్యులుగా వచ్చారు, యూదులైన వారు 1000 మంది 70 సంవత్సరముల చెరలో నుండి విడుదల పొంది ఎక్కడికి వెళ్ళారు? మరలా చెప్పండి, యెరూషలేములోనికి వెళ్ళారు. అటువంటి ప్రార్థనా పరులు దానియేలు లాంటి, షడ్రకు, మేషకు, అబేద్నెగో లాంటి, మోషే లాంటి, ఏలియా లాంటి, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు లాంటి, అపోస్తలుల లాంటి ప్రార్థనా పరులు సంఘములో ఉండాలి. మనం ఎంత ప్రార్థన చేస్తామో అంతగా దేవుని కార్యాలు మన జీవితాల్లో మనము చూడగలం. ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఊపిరి వంటిది. చాలామంది ప్రార్థనలో వెనుకబడి ఉంటారు. వాళ్ళకి ప్రార్థన చేయడమే చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ప్రార్థనా పరులు సంఘములో మెండుగా ఉండాలి. స్టెఫన్ అంత ప్రార్థనా పరుడు. నేను దాని గురించి ఎక్కువ వివరించాను, ఎందుకంటే చాలాసార్లు మనం విన్నాం. అయితే స్టెఫను గురించి పర్టికులర్ స్టెఫను గురించి ఆలోచన చేస్తే 59వ వచనంలో ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు. ఏ సందర్భంలో మొర్రపెట్టాడు? ఏ సందర్భంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు? వారందరూ రాళ్ళు పట్టుకొని చంపడానికి చూస్తున్నారు. ఆ టైంలో ఇంకా చూడండి 60వ వచనంలో అతడు మోకాళ్ళుని ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఏ పరిస్థితిలో? అతనిని చంపడానికి ప్రజలు చెప్పండి రాళ్ళు పట్టుకొని ఉన్నారు. అది సిచ్యువేషన్ ఒకసారి ఆలోచన చేయండి. అంత విపరీత పరిస్థితిలో, హింసాత్మకమైన పరిస్థితుల్లో, కష్టతర పరిస్థితుల్లో కూడా స్టెఫను మోకాల్లోని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే అతని యొక్క ప్రార్థనా జీవితం ఎంత ఘనమైనదో. కేవలము సంతోషకరమైన సమయాల్లోనూ మాత్రమే కాదు, కేవలము దేవుని యొక్క కార్యాలు అనగా సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన ఆ కార్యాలు అనుభవించిన సమయంలో మాత్రమే కాదు, ఒకవైపు హింస అనుభవిస్తూ కూడా అతడు ప్రార్థనను మానలేదు. ఇలా చెప్తే మీకు ఎవరైనా జ్ఞాపకం వస్తున్నారా? పాత నిబంధన గ్రంథంలో ఎవరు జ్ఞాపకం వస్తున్నారా? దానియేలు జ్ఞాపకం వస్తున్నాడు. రాజు అన్నాడు, రాజు నుంచి ఆజ్ఞ వచ్చింది, 30 దినముల వరకు ఈ దేశంలో ఎవరు ప్రార్థన చేయకూడదు. 30 రోజుల వరకు. నిజానికి దానియేలు ఇరికించడానికే చెప్పారు ఈ మాట. ఎందుకంటే దానియేలుకి అలవాటు ఉంది. ఏంటి? రోజుకి ముమ్మారు మోకాల్లోని ప్రార్థించి. మీరు ఎవరికైనా ఉందా మూడు సార్లు ప్రార్థన చేసే అలవాటు రోజుకి? కొంతమంది 3 సార్లుగా ఎక్కువ ఉంటుందిలేండి. దానికన్నా 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు లేకపోయినా ఒక అలవాటు మాత్రం ఉంటుంది. 3 పూట్ల ఒక్క పూట తక్కువైతే ప్రాణాలు, కాళ్ళు చేతులు. భోజనం ఎంత అవసరమో ఆత్మీయ జీవితానికి ప్రార్థన కనీసము 3 సార్లు, కనీసం 3 సార్లు. కానీ కొత్త నిబంధన కాలం 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు కాదు, ఎడతెగక ప్రార్థన చేయండి. అంటే బీ ప్రేయర్ఫుల్ ఆల్వేస్. దాని స్తోత్రం కలుగునుగాక. అన్ని సందర్భములలో ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. మీకు తెలుసా,
ప్రార్థనకున్న శక్తి ఎంత గొప్పదో దానికి వేరే చెప్పవసరం లేదు. ప్రార్థన పరలోకపు శక్తిని క్రిందకు తీసుకువస్తుంది. వారు చెరసాల్లో ఉన్నారు, కానీ పాటలతో దేవునికి ప్రార్థించగా పరలోకము నుండి శక్తి విడుదలై భూమి కంపించి వారి చెరసాల పునాదులు అదిరిపోయాయి. వారికి ఉన్న బంధకములు వెంటనే ఊడిపోయాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేనివల్ల జరిగింది అది? వారు చేసిన ప్రార్థన వలన. ప్రార్థన వలన పరలోకపు శక్తి కిందకు వస్తుంది. వీరందరూ చెరసాలలో వేయబడిన పేతురు కోసం ప్రార్థన చేస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన పరలోకానికి వెళ్ళింది. దేవదూత కిందకు పంపించాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దూత వచ్చి ఆ చెరసాల తలుపులు తెరిచింది. ఇదంతా కళ అనుకుంటున్నాడు మనోడు. ఎవరు? పేతురు గారు. ఇది కళ అనుకుంటున్నారు. కళ కాదు బాబు. దేవదూత వచ్చి ఆ తలుపులు తెరిచి ఉండగా పేతురు బయటకు వచ్చాడు. వచ్చి అపొస్తలుల 12వ అధ్యాయంలో వారు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వెళ్ళి ఆ తలుపు తట్టాడనమాట. వారందరూ ఆశ్చర్యపోయారు. అందుకంటాడు ఒక ఆయన, ప్రార్థన పరలోకానికి వెళ్ళి పరలోకము నుండి దూతను కిందకు పంపించినట్లు చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ప్రార్థన తక్కువ అంచనా వేయొద్దు. చాలామంది జీవితాల్లో కార్యాలు జరగకపోవడానికి కారణము ప్రార్థనా జీవితము లేకపోవడం. మన దగ్గర ఆయుధం ఉందండి. దేవుడు మనకి ఈ ఆయుధం ఇచ్చాడు, ఈ ప్రార్థనని ఆయుధం ఇచ్చాడు. వీ హ్యావ్ టు యూజ్ దిస్ వెపన్. విజయము సాధించుట కొరకు, మేలు పొందుట కొరకు, శోధన జయించుట కొరకు. ప్రభు అన్నాడు, మీరు మెలకువగా ఉండి శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ఎవరైతే ప్రార్థన చేయరో వారు చాలా సులువుగా శోధనలో పడిపోతారు అంటాడు. నీ వాకిట పాపము పొంచి ఉన్నది. పేతురు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం, విరోధిగా అపవాది ఎవరిని మింగుదునని గర్జించే సింహాలు వెదకుచు తిరుగుచు ఉన్నాడు. ఎవరైతే ప్రార్థనలో ఉండరో, ప్రార్థన చేయరో వారిని సాతాను చాలా సులువుగా శోధించి పాపంలో పడేస్తాడు. అందుకంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఎలా ఉండాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చాలామంది అనుకోండి, నేను బాగానే ఉన్నాను, నేను పడిపోను అనుకోండి. కానీ బైబిల్ చెప్తుంది, తాను నిలుచున్నానని తలంచుకున్న వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు అంతటి గొప్పవాడే, గొప్ప భక్తిపరుడే, దేవుని హృదయానుసారుడే, ఇష్టానుసారుడే మనుషుడే. అతడు ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా ప్రార్థన చేయవలసిన టైంలో మేడ మీద తిరుగుతూ ఉన్నాడో అతడు చూడకూడని దృశ్యం చూసి పాపములో పడిపోయాడో. దావీదు కంటే గొప్పలమేమీ కాదు మనం. ఎప్పుడు నీ ప్రార్థనా జీవితం తగ్గిపోతుందో నీవు శోధనలో పడడానికి చాలా సిద్ధముగా ఉన్నావు. అందుకని శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ఏం చేయండి? ప్రార్థన చేయండి. అలాగే నీ కుటుంబంలో ప్రార్థన జరగాలి. ప్రతి ఒక్క గృహంలో కుటుంబ ప్రార్థనలు ఉండాలి. నేను అడిగే ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పొద్దు, కానీ అడుగుతా ఉన్నాను. మీ మనసులో అనుకోండి, ఎంతమంది కుటుంబాల్లో, గృహాలలో కుటుంబ ప్రార్థన అవుతుంది? కొన్నిసార్లు పరిస్థితులు బట్టి, అనగా అవకాశం లేక అవ్వకపోవచ్చు, కానీ అవకాశం దొరికిన ప్రతిసారి కొన్ని కుటుంబాల్లో తప్పనిసరిగా కుటుంబ ప్రార్థన అందుకే ఒక ఆయన అన్నాడు, ద ఫ్యామిలీ విచ్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. హల్లెలూయా. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం ఎప్పుడూ కూడా కలిసి ఉంటుంది. దేవుని స్తోత్రం. చాలాసార్లు మన జీవితాల్లో కార్యాలు పొందుకోవడానికి కారణం మనం ప్రార్థించడం లేదు. కొంతమంది సోమరిగా ఉండేవారు ఏమంటారంటే, దేవునికి తెలీదా, దేవునికి తెలుసు కదా, నేను అడగాల, నేను ప్రార్థిస్తే కానీ ఆయన ఇవ్వడా అని అనుకుంటారు. కాదు, దేవుని నియమం అది. మీరు అడగండి, నేను ఇస్తాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో అన్నాడు, నేను మీ గురించి ఉద్దేశించిన సంగతి నేను ఎరుగుదును, అవి రాబో కాలమందు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ అవి హానికరమైనవి కావు. కానీ 12వ వచనంలో ఏమన్నాడు? కానీ మీరు నన్ను ప్రార్థిస్తే, మీరు నన్ను వెతికితే, మీరు నాకు మొరపెడితే నేను మిమ్మును చెరలో నుండి విడిపిస్తానన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ కొరకు గొప్ప ప్లాన్ ఉంది నాకు, కానీ ఆ ప్లాన్ని జీవితంలో నెరవేరాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? అందరూ ఏం చేయాలి? నాకు మొరపెట్టాలి, నాకు ప్రార్థన చేయాలి. ఈ సంగతి దానియేలు చదివాడు. దానియేలు గ్రంథంలో ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో రాయబడిన మాట చదివి దానియేలు వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు పిల్లారా, దేవుడు చెర నుండి వారిని విడుదల చేశాడు.
నువ్వే బంధకములో ఉన్నా, ఏ శోధలో ఉన్నా, ఏ కష్టములు ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని మోకరించి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ ఆయుధం దేవుడు మనకిచ్చాడు, ఈ సాధన దేవుడు మనకిచ్చాడు, కానీ దాన్ని మనం ఉపయోగించుకోవడం లేదు. ఇది ఎలాగుంటుందంటే, ఒక ఆవిడ భయంకరంగా తడిసిపోతుంది వర్షంలో, సంకలో గొడుగు ఉంది. ఏమంటారు మీరు? గొడుగు పట్టుకుంది, ఓరిన వర్షం తడిసిపోతుంది, ఏమంటారు? మీరేమంటారు చెప్పండి? ఏమంటారు ఆమె చూసి? పిచ్చిదాయిలాగా ఉంది అంటారు, అనరా? ఎందుకు? గొడుగు ఉంది కానీ ఆ గొడుగుని ఉపయోగించట్లేదు. చాలామంది ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని వినియోగించడం లేదు. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. సరే, అది ప్రార్థనకు ఉన్న ప్రాముఖ్యత. కానీ ప్రార్థన అన్ని పరిస్థితుల్లో కూడా మనము 30 దినాల వరకు ప్రార్థన చేస్తే సింహాల బౌల్లో వేసేస్తామన్నా, దానికి 6వ అధ్యాయం చూస్తున్నాము. యథాప్రకారముగా దానియేలు యెరూషలేము వైపు కిటికీలు తెరచి ముమ్మారు ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్నీ బాగున్నప్పుడు కాదు, బాగోలేనప్పుడు కూడా ప్రార్థన చేయాలి. యోబు 7 కొడుకులు 3 కుమార్తెలు, ఆస్తి సమస్తం, ఆరోగ్యం కోల్పోయినా కూడా అతడు ప్రార్థన మానలేదు. అతని కోసం మాత్రమే కాదు, అతని స్నేహితుల కొరకు కూడా ప్రార్థన చేశాడు. అయితే యోబు కోల్పోయిన దానికి రెట్టింపు దీవెన దేవుడు ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సో స్టెఫన్ నుంచి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, శ్రమ పరిస్థితిలో కూడా, కష్ట పరిస్థితిలో కూడా, క్లిష్ట పరిస్థితిలో కూడా మన ప్రార్థనను మనము మానకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు సిలువ ఎక్కడానికి ముందు కూడా గెత్సెమనే తోటలో వెళ్ళి ఏం చేశాడండి? ఆయన ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సో ఆ సిలువ కార్యం జరగడానికి కూడా యేసుక్రీస్తు ఒక కుమారునిగా, ఒక మనుషునిగా, ఒక మనుష్య కుమారునిగా పరమ తండ్రిని దేవుని నుండి ఏం పొందుకున్నాడు చెప్పండి? శక్తిని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తారో అప్పుడు మనము శక్తివంతులుగా మనం ఉంటాం. మోర్ ప్రేయర్, మోర్ పవర్. అందరూ చెప్పండి, మోర్ ప్రేయర్, మోర్ ప్రేయర్, మోర్ పవర్. లెస్ ప్రేయర్, లెస్ పవర్. మీరు చెప్పట్లేదు, నేను ముగించేస్తలేను. అంత తల్లో వంచండి, ప్రార్థన చేసుకుంది. ఓకే, ముగించేస్తాను. మోర్ ప్రేయర్, మోర్ పవర్. లెస్ ప్రేయర్, లెస్ పవర్. నో ప్రేయర్, మీరు చెప్పేయండి, నో పవర్. ఎక్కువ ప్రార్థన, ఎక్కువ శక్తి. తక్కువ ప్రార్థన, ప్రార్థనే లేదు, శక్తి లేదు. ప్రార్థన లేదు, శక్తి లేదు. వారందరూ 120 మంది మేడగదిలోనికి వెళ్ళి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తుండగా వారందరి మీదకి దేవుని పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా జీవితం మనకు కావాలి. ఇంకా స్టెఫన్ గురించి నేర్పుకుని చాలా విషయాలు ఉన్నాయి. మనము తరువాత వారంలో వాటిని కంటిన్యూ చేద్దాం. అందరూ తల వంచుదాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. మనం వేటి చేత నింపబడాలో నేర్చుకున్నామో, మనము ఏ విషయంలో ఎడతెగక ఉండాలో నేర్చుకున్నామో వీటిని మనం అన్వయించుకుందాం. స్టెఫను లాంటి వారు ఈరోజు సంఘములలో కావాలి. దేవుని జ్ఞానముతో నింపబడిన వారు, విశ్వాసముతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, దేవుని కృపతో నింపబడిన వారు, బలముతో నింపబడిన వారు కావాలి. మరి ఆ రీతిగా నింపమని మనందరూ 2 చేతుల పైకెత్తి ఒకసారి అడుగుదామా దేవుణ్ణి? అందరూ అడగండి. విశ్వాసం ఎంత అవసరమో, పరిశుద్ధాత్మ ఎంత అవసరమో, జ్ఞానం ఎంత అవసరమో, కృప ఎంత అవసరమో, బలం ఎంత అవసరం నేర్చుకున్నాం. అడగండి ప్రభుని, ప్రభువా అటువంటి విశ్వాసం నాకు ఇవ్వండి. నీ నుంచి పొందుకునే విశ్వాసం కాదు, నీ కొరకు గొప్ప కార్యాలు చేసే విశ్వాసం ఇవ్వండి. పరిశుద్ధాత్మతో నింపండి. అందరండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. చిన్న ప్రార్థన చేసుకుందాం అందరము. నీ విశ్వాసంతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా. ఫిల్ మీ విత్ యువర్ పవర్, ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్. నీ ఆత్మ చేత నింపండి, కృప చేత నింపండి. లెట్ మీ బి ఫుల్ ఆఫ్ గ్రేస్. నీ కృప చేత నింపబడినప్పుడు నేను బలహీనుడను కాలేను, వెనుకొక వెళ్ళిపోలేను. నేను ఇప్పుడు బలహీనుడైనా నీ బలం నాకు ఇస్తావు, కృప ఇస్తావు. నీ శక్తితో నింపండి. అందరూ అడుగుదామండి. అందరూ అడుగుదాం, నింపండి అని అడుగుదాం. అందరూ నోరు తెరవండి, చిన్న ప్రార్థన చేయండి. జస్ట్ ఏ సింపుల్ ప్రేయర్. ప్రభువా నన్ను నింపండి అనండి, అంతే. ప్రభువా నీ కృప చేత నింపండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అందరు నోరు తెరిచి 2 చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ ఆత్మచేత నింపండి అయ్యా. నీ శక్తి నాకు కావాలి. నా శక్తి చాలడం లేదు. శోధనలు ఎదుర్కోవడానికి, సమస్యలు ఎదుర్కోవడానికి నీ శక్తి నాకు చాలడం లేదు. నీ బలము నాకు చాలడం లేదు. ఐ నీడ్ మోర్ ఆఫ్ యువర్ పవర్. భయంకర శోధనలో ఉన్నానయ్యా, సమస్యలో ఉన్నానయ్యా, నా వల్ల కావడం లేదు అన్నవారు 2 చేతుల పైకెత్తి, లార్డ్ నీ బలం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి, కృప ఇవ్వండి, కృప చేత నింపండి. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో. పెంతెకోస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో. కుమ్మరించెను అగ్ని జ్వాలలు, నింపబడెను ఆత్మబలముతో. 2 చేతులు పైకెత్తి, కుమ్మరించెను అగ్ని జ్వాలలు, నింపబడెను ఆత్మబలముతో. ఆరాధన ఆరాధన ఆరాధన. అందరూ నోరు తెరిచి పాడండి. ప్రభువా, నీ ఆత్మచేతన నింపండి. ప్రభువా, నా శక్తి చాలదు, నా బలము చాలదు. ఓ నీ శక్తి చేత మమ్మల్ని నింపండి అయ్యా. పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా. 2 చేతులు ఆరాధిద్దాం. పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా. బంధకములు తెంపబడెను, వెంబడించిరి యేసయ్యనెందరో. నీవే బంధకములో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ పాప బంధకములో, సాతాను బంధకములో, చీకటి బంధకములో ఉన్నా, నీవు ప్రార్థిస్తుండగా, ఆరాధిస్తుండగా ఆయనను విడిపించువాడు. ఆరాధన ఆరాధన నీకే. దేవుని ఆరాధించండి. ఆరాధన 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 నీకే. అందరూ గట్టిగా స్తోత్రాలు చెబుదాం. 2 చేతులు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. వారందరూ దేవుని స్తుతిస్తుండగా, దేవుని ఆరాధిస్తుండగా, దేవుని ప్రార్థిస్తుండగా దేవుని ఆత్మ కుమ్మరించబడినట్లు ప్రభువా నీ ఆత్మను మా మీద కుమ్మరించండి లార్డ్. ఫిల్ us with your power, fill us with your spirit లార్డ్. ప్రభు నీ ఆత్మ చేత నింపండి, నీ శక్తి చేత మమ్మల్ని నింపండి ప్రభువా. మా బలము చాలదు, మా శక్తి చాలదు నాయన. నీ శక్తి మాకు కావాలి, నీ బలము మాకు కావాలి. పరిస్థితులు ఎదుర్కోవడానికి ధైర్యం ఇవ్వండి తండ్రి. శోధన జయించడానికి శక్తి ఇవ్వండి ప్రభువా. ప్రభువా నీకు వందనాలు 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 వందనాలు. ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం మనలో ఫలించలాగున, ఈ వాక్య ద్వారా మనం బలపరచబడి ప్రభు కొరకు కార్యాలు చేసే విశ్వాసంలో మనం ఎదుగులాగున ప్రార్థన చేద్దాం.